ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గుహలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవంతులు వారే యుద్ధం చేశారు. ఎవరితో చేశారు? అలాగే శమంతకమణిని వెతుక్కుంటూ ఈ గుహలోకి రావాల్సి వచ్చింది శ్రీకృష్ణ భగవంతులు వారు. అయితే శమంతకమణి చరిత్ర ఏంటి? అలాగే శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇదే గుహలో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే గుహలో వివాహం కూడా జరిగింది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ గుహను చూపిస్తాను, అలాగే చరిత్ర చెప్తాను. ఇకపోతే ఈ గుహకు మీరు ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉంది అన్నది కూడా నేను చెప్తానండి. ఇకపోతే ఈ వీడియోకి ముందు నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 11 విషయాలనైతే నేను వీడియో రూపంలో నేను పబ్లిష్ చేశాను. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు వస్తుంది. మీకు నచ్చితేనే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింకుని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అలాగే శ్రీకృష్ణ భగవంతుల వారికి సంబంధించినటువంటి పుట్టిన ఇండ్లు, పెరిగిన ప్రదేశాలు, ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల లింక్స్ కూడా నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు శ్రీకృష్ణ భగవంతుల వారికి భక్తులు అయితే వెంటనే ఆలస్యం, ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియోలండి. క్లిక్ చేసి అన్ని వీడియోస్ చూడండి, ఓకేనా? శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మధుర మీనాక్షమ్మ మాటలాడును, అనేక అద్భుతాలు పుట్టును, నెల్లూరు సీమంతయు నిర్మూలమగును అన్నారు. మధుర మీనాక్షమ్మ అంటే సునామీ లాంటి వచ్చి నెల్లూరు నేలమట్టం అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు శ్రీ పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. నేను నెల్లూరు వెళ్ళినప్పుడు కొంతమంది ముసలి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక దేవాలయం గురించి చెప్పారండి. మీరు చూస్తున్నది ఆ దేవాలయం. ఈ దేవాలయంలో పూజలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఈ నెల్లూరు నేలమట్టం అవుతుందని వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే సునామీ వచ్చి సముద్రం దగ్గర అండి నెల్లూరుకి, అలా నిర్మూలమగును అని శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో కాలజ్ఞానంలో అయితే చెప్పుకొచ్చారు. మదముతో భువి నేలెదరు, ఎండ వెన్నెల 2 సమముగా ఉండును, యాగములు ఎక్కువగా చేయుదురు. చూడండి, మదముతో భూమి నేలెదరు అంటే రాజకీయ నాయకులు మదముతో పరిపాలన సాగిస్తారని చెప్తున్నారు శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక ఎండ వెన్నెల 2 సమముగా ఉండును. ఓం నమః శివాయ. ఆ పరమేశ్వరుల వారికి అత్యంత శక్తివంతమైనటువంటి అభిషేకం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున అండి. ఆ రోజున ఎవరి పేరు మీదైతే అభిషేకం జరుగుతుందో వాళ్ళ కోరికలను ఇట్టే నెరవేరుస్తారు, ఇట్టే తీర్చేస్తారు ఆ పరమేశ్వరుల వారు. ఎందుకంటే ఆ రోజున శక్తివంతమైనటువంటి అభిషేకం ఆయన స్వీకరిస్తారండి. ఆ రోజు పులకించిపోతారు అభిషేకం జరుగుతూ ఉంటే స్వామివారు. అందుకే ఆ ఆనందంలో కోరుకున్న ప్రతి కోరిక తీర్చేయాలి అనుకుంటారంట. కావాలంటే మీ పెద్దవాళ్ళని కానీ పండితులను కానీ అడిగి చూడండి. అంతెందుకు యూట్యూబ్లో కొట్టి చూడండి. మార్గశిర మాసము ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకము ఎంత ప్రీతికరంగా ఉంటుందో ఆ పరమేశ్వరుల వారికి మీకే తెలుస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా తెలిసి ఉంటుంది చాలామందికి ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో మన అదృష్టం బాగుండి అతి దగ్గరలోనే ఆ రోజు ఉంది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తేదీన. అయితే మన అదృష్టం బాగుండి మనం ఆ రోజున రుద్రాభిషేకం జరిపిస్తున్నాము. అది కూడా గొప్ప క్షేత్రం అండి. నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి పలుపులవీడు క్షేత్రం ఆవరణంలో, పలుపులవీడు క్షేత్రం, అక్కడ స్వామివారు భైరవేశ్వర స్వామి అండి. ఆ పలుపులవీడు క్షేత్రంలో భైరవేశ్వర స్వామి అయితే ఉంటారు. భైరవుడు, కాలభైరవుడు ఉంటారు. ఆ స్వామికి అక్కడ అభిషేకం చేస్తున్నాం. మీ పేర్లు గోతనామాలతో చేయిస్తాము. అది కూడా కేవలం 999 రూపాయలతో. ఎవరైతే ఈ రుద్రాభిషేకంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు 2 పంచముఖి రుద్రాక్షలు, ఒక శివలింగం అయితే ఆ పరమేశ్వరుల వారి ప్రసాదంగా పంపబడుతుంది. విభూది కూడా పంపుతానండి, ఓకే? ఇకపోతే మనం బయట ఇదే రుద్రాభిషేకం జరిపించుకుంటే మనకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున నేను ఇంకొకరికి అప్పగించట్లేదండి. అప్పగిస్తే ఎలా చేస్తారో నాకు తెలుసు. నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాల మీద చేయించి ఆ వీడియో పూర్తిగా పూజకు సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా నేను మీ వాట్సాప్కు మీకు అందిస్తాను. మీరు చూసుకోవచ్చు. మీ పేర్లు గోత్రనామాలు చదివేది పూజ మొత్తం మీరు దగ్గరుండి పూజ చేయించుకున్నట్లుగానే ఉంటుంది. నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేంటి. ఆ పార్వతీ పరమేశ్వరుల పైన భారం వేసి ఒక అడుగైతే ముందుకేంటి. అంతా మంచి జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మీరు నిజంగా కష్టాల్లో ఉంటే పొరపాటున కూడా ఈ పూజ అయితే మిస్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా ఏ పూజని మిస్ అవ్వండి, కానీ ఈ పూజ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నన్ను నమ్మండి. నిజంగా మీరు కష్టాల్లో ఉంటే మీ కష్టాలు తీరే అవకాశం ఉంది.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనసులో. మీరు మళ్ళీ మర్చిపోతారేమో, డేటు కొంచెం ఉంది కదా, టైం ఉంది అని. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు సంకల్పంలో ముందు వస్తాయండి. పేర్లు గోత్రనామాలు చదువుతారు కదా, అప్పుడు సంకల్పంలో ముందుగా వస్తాయి మీ పేర్లు గోత్రనామాలు. మీరు వీడియో మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పేర్లు గోత్రనామాలు చూసుకొని ఇంక పూజ చూసుకోవచ్చు. ఓకేనా? ఇక బయట ఇదే పూజ మనం చేయించుకుంటే మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ మనకు క్లారిటీ ఉండదు. వాళ్ళు పూజ ఎలా చేస్తారో తెలియదు, మీ పేరు గోత్రనామాలు చదువుతారో లేదో తెలియదు. ఇవన్నీ మనం చేయించుకుంటే మనకు కొంచెం కూడా సంతృప్తి ఉండదు. ఎవరు ప్రసాదాలు కూడా పంపరండి. కానీ నేను సంకల్పించుకున్నాను మన ఛానల్ తరపున చేయించాలని. అందువల్ల నేను దగ్గరుండి మన ఛానల్ తరపున, ఎందుకంటే నా మీద మీరు ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే, ఒకవేళ మీ పేర్లు గోత్రనామాలు రాకపోతే మీరు నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందండి మీకు. ఇవి ఒక్కటి పెట్టుకోండి. సో నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేయండి. ఓకేనా? ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, నన్ను నమ్మండి. మీరు మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు 7981961643. 7981961643. ఇది నా నెంబరేనండి. నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లోనే మీరు పేర్లు గోత్రనామాలను పంపచ్చు. కేవలం 999 రూపాయలకే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఓకేనా? ఇక చాలా పూజలు జరిపించాము మనము. దాదాపు 8 పూజలు అయితే జరిపించాము. 8 పూజల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు నిజంగా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను మీకు రుణపడి ఉంటాను. మనంతా కలిసి ఒక అడుగు ముందుకేస్తే ఈ రుద్రాభిషేకం అద్భుతంగా జరుగుతుందండి. ఓకేనా? మీరు ఆలస్యం చేయకండి. అతి తక్కువ మందితో అయితే ఈ రుద్రాభిషేకం జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జై భవాని. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను పోర్బందర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జాంబవన్ గుహ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలో శ్రీకృష్ణ పరమాత్ముల వారికి జాంబవంతునికి 18 రోజులు అయితే యుద్ధం జరుగుతుంది. సో ఎందుకు యుద్ధం జరిగింది అంటే సమంతకమణి కోసం. అసలు ఏం జరిగింది అన్నది మొత్తం కూడా క్లియర్గా మనము చెప్పుకుందాం, చూద్దాం. ఓకే? ఈ గుహలో స్వయంభూ శివలింగాలు చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ శివలింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ గుహ ఎలా ఉంటుంది, అలాగే సమంతకమణి గురించి ఒక గొప్ప విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఆ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే గేట్. ఆ గేట్ ద్వారా మనమైతే లోపలికి వెళ్ళాలి. చూపిస్తాను. గేట్ ద్వారా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్బందర్లో ఉన్నానండి. పోర్బందర్ రైల్వే స్టేషన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. ఇక్కడ ఈ 17 కిలోమీటర్ల దూరంలోనే ఇలా అయితే ఉంటుంది. మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఒక కొండ ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడే జాంబవన్ గుహలు అయితే ఉన్నాయి. జాంబవంతుడి గుహలు అని చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది మొత్తము. అసలు ఇటు సైడు రోడ్లు వేశారంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. చూడండి, మీరు క్లియర్గా చూడవచ్చు. మొత్తం కూడా ఇప్పుడిప్పుడే ఫ్లాట్స్ పడుతున్నట్లున్నాయి చుట్టూ కూడా. ఇక పోర్బందర్ నగరానికి సమీపంలోని రణవావ్ వద్ద ఉన్న పురాతన గుహ. సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి. సౌరాష్ట్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దగ్గరలో. ఎస్, గుహల దగ్గరికి అయితే మనం వచ్చాము. ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గుహ దగ్గరికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నేను వీడియో తీసి చూపిస్తాను మీకు క్లియర్గా. ఏమీ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మనమైతే గుహ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా అయితే ఉంటుంది. మనం ఈ స్టెప్స్ ద్వారా మనం లోపలికి అయితే కిందికైతే దిగి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే ఆర్కియాలజీ వాళ్ళు అయితే ఈ గుహను అయితే పరిరక్షిస్తున్నారండి. ఇలా అయితే మనం కిందికైతే వెళ్ళాలి. పైన చూడండి, బయట వైపు చూపిస్తాను. బయట వైపు ఎలా ఉంటుందో మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం కూడా మట్టితో కప్పబడి ఉంటుంది. బయట వైపు ఇలా ఉంటుంది మొత్తం కూడా క్లియర్గా చూడండి, చెట్లు ఇవన్నీ కూడా. కానీ లోపల వైపు మాత్రం అన్నీ చాలా పెద్ద గుహ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎస్, మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, చిన్న చిన్న స్టెప్స్ అయితే దిగి మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే మనం లోపలికి వెళ్ళే సమయంలోనే మనకు సంబంధించినటువంటి మన ఇతిహాసాలకు సంబంధించిన చరిత్ర అదంతా కూడా నేను క్లియర్గా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, లోపలంతా ఇలా ఉంటుంది. చూడండి, ఎస్, లోపలికి అయితే వచ్చాము మనము. శ్రీకృష్ణ భగవంతుల వారు జాంబవంతుడితో యుద్ధం చేసినటువంటి గుహ అండి ఇది.
అక్కడ ఉన్నటి అన్నీ కూడా శివలింగాలు. ఈ గుహలో సహజంగా ఏర్పడినటువంటి 50 శివలింగాలు అయితే ఉన్నాయి. ప్రధాన శివలింగం కూడా మనం చూడొచ్చు. అక్కడ నేను నీటితో అభిషేకం చేశాను స్వామివారికి. మామూలుగా మనమే అక్కడ ఉన్నటువంటి నీరు తీసుకొని మనమే అక్కడ అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. లోపల 50 శివలింగాలు, ఇలాంటి శివలింగాలు 50 అయితే ఉన్నాయండి. చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నానో చూడండి. మీకు నిత్యం కూడా ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి అభిషేకం చేస్తూనే ఉంటారు స్వామివారికి. చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ 50 ఉన్నాయి, సహజంగా ఏర్పడినటివి. స్వయంభూ శివలింగాలు అని చెప్పచ్చు. స్వయంభూ శివలింగాలు 50 పైనే ఉన్నాయండి. మొత్తం లైటింగ్ అయితే ఏర్పాటు చేసిండ్రు గుహ లోపల. ఈ గుహకు సంబంధించినటువంటి చరిత్ర, స్థల పురాణం కూడా నేను చెప్తాను క్లియర్గా. ఈ గుహ మన హిందూ ఇతిహాసాల ప్రకారం వచ్చేసి రామాయణం మరియు మహాభారతం రెండింటిలోనూ తన స్వంత ప్రత్యేకత పాత్రను కలిగి ఉన్నటువంటి యోధుడైన జాంబవంతుకు సంబంధించినటువంటి జాంబవంతుడు విశ్రాంతి తీసుకునే స్థలం అని చెప్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా అందరూ కూడా చిల్లర కాయిన్స్ అయితే వేస్తున్నారు. అలా వేయడం వల్ల మంచి జరుగుతుందని, వాళ్ళకు ఆర్థికంగా లాభం కలుగుతుందని. అయితే 28 రోజుల పాటు శమంతకమణి రత్నం కోసం, ఆ డైమండ్ కోసం శ్రీకృష్ణుడు మరియు జాంబవంతులు ఇద్దరు కూడా యుద్ధం చేసుకున్నారండి. ఈ గుహలోనే, మీరు చూస్తున్నటువంటి ఈ గుహలోనే ఆ యుద్ధం జరిగింది. సత్రాజిత్ మహారాజు ఆధ్యాత్మిక శక్తులు కలిగినటువంటి సమంతకమణి అనే విలువైన రత్నాన్ని కలిగి ఉన్నారని పురాణాలు అయితే మనకు చెప్తున్నాయి. మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాముల వారే కృష్ణుని అవతారమని గ్రహించినటువంటి జాంబవంతుడు తన కూతురిని ఇచ్చి వివాహం చేసిన ఫోటో చూడొచ్చు. అంటే మధ్య మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి, స్టోరీని మీకు అర్థమవ్వాలని మొత్తం కవర్ చేస్తున్నాను. ఓకే, సత్రాజిత్ అనే రాజు దగ్గర ఆధ్యాత్మిక శక్తులు కలిగినటువంటి ఒక సమంతకమణి అనే విలువైన రత్నాన్ని కలిగి ఉండేవారండి. అయితే ఒకసారి అతని సోదరుడు ప్రసేనుడు ఆ రత్నాన్ని ధరించి వేట కోసం అడవులకు బయలుదేరారు. సమంతకాన్ని పొందేందుకు సింహం చేత దాడి చేయబడ్డాడు. అంటే ఎలా అంటే ఆ సమంతకమణిని చూడంగానే సింహము ఇక్కడ ఏదో మంచిది ఆహారం లాంటిది ఉంది అనేసి వెంటనే అతని మీద దాడి చేస్తుంది. అయితే ఆ దాడిలో ఆ సింహము ఆ సమంతకమణిని తీసేసుకొని వెళ్ళిపోతుంది. అయితే అప్పటికే సత్రాజిత్తో శ్రీకృష్ణ భగవంతుల వారు ఒక మాట అని ఉంటారు. ఏమని అంటే, రాజా సత్రాజిత్, మీ దగ్గర ఈ సమంతకమణి ఉండడం వల్ల మీకు ఒక్కరికి ఉపయోగం, మాకిచ్చేయండి. ఆ సమంతకమణిని మొత్తం అన్ని రాజ్యాల కోసం ఉపయోగిద్దాము అని శ్రీకృష్ణ భగవంతుల వారు చెప్పి ఉంటారు. అంటే రాజ్యం కోసం, అన్ని రాజ్యాల కోసం ఉపయోగించండి అని. అంటే సమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని కిలోల బంగారము అది ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మొత్తం కూడా సురక్షితంగా ఉండొచ్చు, అన్ని రాజ్యాలు గొడవలు ఇలాంటివి లేకుండా ఆనందంగా జీవించవచ్చు అన్నది శ్రీకృష్ణ భగవంతుల వారి అంటే నమ్మకం. అయితే అప్పటికే ఆ మాట అడిగి ఉంటే అప్పుడు సత్రజిత్ ఒప్పుకోడు ఇవ్వడానికి ఆ సమంతకమణిని. ఆ తర్వాత ఇదంతా జరిగింది. సింహం వచ్చి వాళ్ళ తమ్ముడిని దగ్గర ఉన్నటువంటి సమంతకమణిని తీసుకోవడం, ఈ విషయం అతనికి తెలియదు ఆ రాజుకు, సత్రజిత్కు. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారి పైన నింద వేస్తారు. మీరే ఆ సమంతకమణి కోసం నా తమ్ముడిని చంపారు, ఇప్పుడు మా తమ్ముడు కనిపించట్లేదు అన్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు తన మీద పడ్డటువంటి ఆ నిందను తొలగించుకోవడం కోసం ఆ సమంతకమణిని వెతుకుతూ వస్తారండి. ఈ ప్రదేశానికి వచ్చేసరికి సమంతకమణి జాంబవంతుడి కూతురి చేతిలో ఉంటుంది. ఎందుకు తన కూతురి చేతిలోకి వెళ్తుంది అంటే, ఆ సింహం దగ్గర నుంచి ఆ సమంతకమణిని జాంబవంతుడు ఆ సింహంతో ఫైట్ చేసి జాంబవంతుల వారు ఆ సమంతకమణిని తీసుకొని తన కూతురికి గిఫ్ట్గా ఇస్తారు. అందంగా ఉంది ఆ మణి అని. సో అక్కడికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవంతుల వారు అక్కడికి వచ్చాక ఆ మణిని తీసుకుంటారు, ఎవరు తన కూతురు దగ్గర ఉన్నటువంటి మణిని. అప్పుడు వెంటనే వెనక నుంచి జాంబవంతుల వారు వచ్చి దాడి చేస్తారు శ్రీకృష్ణ భగవంతుల వారి పైన. అలా 18 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది ఆ సమంతకమణి కోసం ఇక్కడ ఈ గుహలోనే. తర్వాత అప్పుడు తెలుసుకుంటారండి ఎవరు, జాంబవంతుల వారు, నన్ను ఓడించే శక్తి నా రాముడికి తప్ప ఇంకెవరికీ లేదు,
మీరే కదా మా రాముల వారు అని అన్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు నవ్వుతారు. సో అలా జాంబవంతుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారు కలిసిపోతారు. ఆ తర్వాత తన కూతుర్నిచ్చి వివాహం కూడా చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మకు. ఆ వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడ ఉంది, నేను క్లియర్గా చూపిస్తాను. ఆ మణిని మళ్ళీ తీసుకెళ్ళి సత్రాజిత్ అనే రాజుకు ఇచ్చేస్తారు. ఇక ఇదే గుహలో స్వయంభుగా వెలిసినటువంటి శివలింగాలు, స్వయంభు శివలింగాలు అయితే 50 ఉన్నాయి. ఇక్కడ మనమే నీరు తీసుకెళ్ళి ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. చూడండి, మనమే కుళాయి ఉంటాయి, కుళాయి నుంచి నీరు వస్తాయి. ఆ నీటితో మనం అభిషేకం చేసుకోవచ్చు. నాకు ఈ అదృష్టం కలిగిందండి. మనది ఎక్కడండి? ఎక్కడో తెలుగు రాష్ట్రాలు మనది. ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ జాంబవంతుల వారు పూజ చేసుకున్నటువంటి శివలింగాలు, శ్రీకృష్ణ భగవంతుల వారు పూజ చేసుకున్నటువంటి శివలింగాలకు నేను అభిషేకం చేసి వచ్చాను. చాలా ఆనందంగా ఉంటుందండి ఇలాంటివి జరిగినప్పుడు. అంటే మళ్ళీ ఇలాంటి ప్రదేశాలు మనం చూస్తామో లేదో, నిజంగా నేనైతే చాలా ఆనందం అనిపించింది నాకు. ఓం నమ శివాయ అంటే పక్కన ఇంకా శివలింగాలు ఉన్నాయి, అక్కడ కూడా నీరు పోస్తున్నారు. అదిగో చూడండి, ఆ పాత్రతో నీరు పోస్తున్నారు. నేను అలా కష్టపడడం చూసి ఆ పాత్ర తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి. ఓకే, ఇక ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుల వారికి జాంబవంతుల వారి కుమార్తెకు వివాహం జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి, క్లియర్గా చూడండి మీరు. చాలా అద్భుతమైన ప్రదేశం అయితే మీరు చూస్తున్నారు. చూశారు కదా. ఇక్కడ శివలింగాలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రదేశంలోనే జాంబవంతుల వారి కుమార్తెకు శ్రీకృష్ణ భగవంతుల వారికి వివాహం జరిగింది. ఇదంతా గుహ అండి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్బందర్కు 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గుహ అయితే ఉంటుంది. చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. మీకు అర్థమై ఉంటుంది, నాకు తెలిసి అందరికి కూడా తెలుసండి ఇది. అంటే జాంబవంతుడితో యుద్ధం జరిగిన శమంతకమణి కోసము యుద్ధము ఇదంతా కూడా. ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే రుద్రాభిషేకం గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ రాదండి అవకాశం. అది కూడా చాలా తక్కువ, కేవలం 999 రూపాయలకు. ఇక్కడ సొరంగం లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి 2 అయితే ఇలాంటి సొరంగాలు ఇక్కడ 2 ఉన్నాయండి. మొదటిది వచ్చేసి ఒకటి ద్వారకాకు వెళ్తే మరొకటి జునాగఢ్కు దారి తీస్తుంది అని చెప్తారు. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. ఇలాంటి అద్భుతమైన వీడియోలు ప్రతిరోజు కూడా నేను మీకు అందిస్తానండి. ఓకే, ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. అలాగే రుద్రాభిషేకంకు సంబంధించిన అప్డేట్ పెట్టాను కదా, అలాగే ప్రీవియస్ పూజకు సంబంధించిన మన ఛానల్ తరపున చేయించినటువంటి పూజ హోమాలకు వాటికి సంబంధించిన లింకులు కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే ఓకేనా. ఓం నమ శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం ఐం శ్రీమాత్రే నమః.